ఎంజాయ్ చేసాం కదా. త్వరగా వెళ్తే బాగుండు. త్వరగా వెళ్తే రెస్ట్ తీసుకోవచ్చు బాగా. వెళ్తాం ఇప్పుడు, పోదాం అంటే బస్సు దొరకాలి. అది ఒక్కటే ప్రాబ్లం, బస్సు 5 o'clock వెళ్తే వెళ్ళిపోదామా. ఈ జనాలు ఏంటి మామ ఎట్టున్నారు? వాళ్ళ లైఫ్ లేదు, ఇండియా ట్రెడిషన్ అంటే వాళ్ళంతా ఎంజాయ్ చేస్తే మన ఇండియా లేదు. ఇంగ్లో ఇప్పుడు పిల్లలకి ఒక్క పైసా ఇవ్వరండి తెలుసా డబ్బు కంట్రీలో. ఎందుకు ఇవ్వాలంటానంటారు వాళ్ళు, అందుకు చూసుకుంటారు కాదు. ఎందుకు ఇవ్వాలి అడిగితే గిన వాళ్ళు అడగాలంటే అప్పుతో ఏమో పెద్ద తల నుంచి అడగాలంటే పిల్లలు. అందుకే కదా వాళ్ళు సపరేట్ అయిపోతే ఎవరు క్యాన్ చేయరు పేరెంట్స్. మనసు వాడికి జాబ్ వస్తే ఎవరిని క్యార్ చేస్తారు చెప్పు? వాళ్ళ పాటికి వాళ్ళు ఎవరు మ్యారేజ్ చేసుకుంటారని లైఫ్ లీడ్ చేస్తారు. ఇద్దరు వస్తున్నారు చూడప్ప. వీళ్ళు వెళ్ళి చాలాసేపు అయిందా? 2:30కి వెళ్ళి వచ్చేసారా? అవును కదా, ఇచ్చే వాళ్ళకి మళ్ళీ వెళ్ళినట్లు లేదా? ఏం మాట్లాడతావు? 3 గంటలు ఇక్కడ, ఇప్పుడు భోజనం చేస్తారంటావా? మేము వచ్చిందే 2 గంటలకి, 1 అవర్ వచ్చేసి ఇంకా వెళ్ళదా? వస్తున్నా చూడ, బ్రదర్స్ వస్తున్నా వచ్చి తీరా. ప్రశాంత్ బాగా వస్తున్నాడు, నేర్చేసుకున్నాడు వాడు. ఓరి నేను వాడిని చూసి ప్రశాంత్ అనుకున్నాను. పట్టని పడిపోతాడుగా, లేస్తాడు అలాగే, ఎలా పడతాడు అలాగే లేచేస్తాడు టక్కని. వాళ్ళు లీన్ కదా, వాళ్ళకి వెయిట్ ఉండదు స్వామి, బ్యాలెన్స్ వెయిట్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఆల్వేస్. బట్ హెల్త్ గురించి చెప్పలేము. బాగా వాళ్ళే బాగుంటారు, మాదే కరెక్ట్. అది ఇచ్చేసి నువ్వు చిన్నగా పో, నాకు సంబంధం లేదనేసి నువ్వు వచ్చేసి ఏం €100 అడిగితే దిగిపోయినా